నెరుగునట. అదే వశిష్ఠ, అమోహ శక్తి సంపన్నులైన తపస్సులందరూ బోరు తీరి ఉన్న నిండు పేద గమ్మన శ్లోకేంద్రుడకు దేవేంద్రుడు సత్యవత ప్రసంగమును ఆరంభింప అతడి వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒకరి ముఖమునే ప్రతిపడిచినట్లు హరిశ్చంద్రుని సత్యసంధతి గూర్చి నిండు సభయందు నొక్కి అవునవునులే, నిరంతరం ఆ రాజు ఇండ్ల చేరి ఇచ్చకము నాడుచు పట్ట పోషించుకునిచున్నందుక ఆ హరిశ్చంద్రుడిపై నీకు అభిమానము. నీ అభిమానపు మాటలు మాయుడు పలుకునకు నీకు రవ్వంతైన నువ్వు సిగ్గులేదా? నీకేమ సిగ్గు? నిరంతరం బ్రహ్మరాపాదించుకుని లోకంలో భూషణముల పేరు వెలుగొందుచు పురోహితవృత్తిని అవలంబించి వారి జాతకాల గణములు కట్టుచు పొట్టకూటిగా పెట్టి చాకరి చేయించు పోయి దారముగా వారి చేమాన్యములు కొన్న మీ విపులగా సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎగ్గుగా గావించి ఒక సామాన్య మానవుని సత్యసంధుడు అని నిండు సభ యందు నొక్కి వక్కాలించింది మీకు అవశిష్ట. ఓరి దేవేంద్ర, హరిశ్చంద్రుని సత్యసంధతిని పరీక్షించుతున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మాయదుట నిలిచి పందెము వేయటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపగా నీ మూలమున మా ఇరువురుకు కలుగు కలహములకు ఆనందించింది స్వాధికారగా మేమందరము నిన్ను ఒక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచి అందుకు కంద కావమున పొగరుచే గుడ్డు వచ్చి పిల్లలెక్కించిన చందమున నీవా నీ పరువే పాటితో మేము మెరుగునది కాదు. అర్ధరాత్రములు గౌతమును పంచ నక్కి కుక్కుడొద్దుని గావించి చెట్ట చివరకు ముని పొంగవుడైన గౌతముని చే దేహమంతయు కన్నులమయము గావింపబడి శాపగ్రస్తుడైన నీవా అన్నడు నీవా చింతామణి పీఠములకు అర్హుడవు కావని మా మనమ్మున దోచేతో నాడే నాడే నీ మూటముల సంకన పెట్టుకొని అదో లక్ష్మణ కారణములకు అయినను నీ సమక్షమున వశిష్ఠుని పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బొంకింతునని ప్రతిజ్ఞ చేసినందులకు దానిని నిర్వహించదా. లోకమనావశ్యముగా నన్ను మహాకోపిస్తున్ననియు నా కోపాముల కాలంలో చేసిన ప్రతిజ్ఞను నెరవేర్పు తపశక్తిని దారబోసి బ్రహ్మత్వం నిలుపుగా కానలేకున్నాడని భావింతురు గాని నా ఈ తపశక్తి సాధ్యత ఎందని పరమార్థము ఎవరు ఎరుగుదురు. నా తలంపులన్నీ లోకహితములే కావునే జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రుడిగా మార్చేది. అటు విశ్వమిత్రుడనైన నేను లోక కళ్యాణార్థము పలు పనులు చేయుచున్నా ఎవరేమన్నను ఎవరేమనుకున్నాను నాకేమి భయము. నా తలంపులన్నీ మానవుని గొప్పతనమునే చాటుతున్నవి. మానవుడు ఎంతటి శక్తివంతుడు ఈ లోకములకు నిలుపుటకై దైవ ప్రేమ
స్వర్గములకు వీరుగా వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకునందుంచి అట్టి సృష్టికి ప్రతిష్ఠి చేయు ఈ విశ్వామిత్రుడు తలంప అపజయమా? హరిశ్చంద్రుడట, సత్యసంధుడట, నెరుగునట, కామ క్రోధ లోభ మోహ మోహమాశ్చర్యంలో విషద్వర్గములు జయించిన మానవుడుండనే కదా నా ప్రమత్తత. అయినను అర్థాపేక్షతో అటు సామంతుల నుండి ప్రజానికమును పీడించుచు కప్పమున నెపమున బొక్కసము నింపుకుంటున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు పాపభూయిష్టమైన భూలోకమున కాంత కనకమునకు రంగని మానవుడుండనే కదా నా ప్రమత్తత. నేను ఇప్పుడే హరిశ్చంద్రుని ఆస్థానంకు పోయి నేను నిర్వర్తింపబోయే యజ్ఞార్థమై కొంత ధనం అతని కల యాచించి అతని కలని దాచిపెట్టి వచ్చరా. లెక్కలేని లక్కం బడికి హరిశ్చంద్రుని చేజిక్కించుకుంటుంది. రాజ్యపాలనలో నిబద్ధుడై ఉన్న హరిశ్చంద్రుని వేట గొప్పించిన కొరకై త్రోవ మృగములను సృష్టించదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఓ సింహాసన సాత్పురాది త్రోవ మృగములారా రెండు ఒకటికి పదింతలు కండు అయోధ్యాపుర ప్రజల భయభ్రాంతులుగా ఆవిప్పుడు పండు. ఈ క్రూర మృగములు అరదైన అప్పటికైనను హరిశ్చంద్రుడు నా ఆశ్రమం అందుకు రాక మానడు. అతని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖ విలాసీయకు మాతాంగాంగను సృజించదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మాతాంగాంగన హరిశ్చంద్రుడు మన వేటకు వచ్చినట్టుగా పన్నుగడ బన్నినాడా. అతని ధనమును ఆకర్షింప నిన్ను సృష్టించింది కావున నీ అందచందములతో నా ఆటపాటలతో ఎటులనైనా నువ్వు అతని మనమును ఆకర్షింపము. ఏది ఒకసారి నీ నాట్యము ప్రదర్శింపము.
దుర్యోధన, ఇక నీవు పోయిరమ్ము. దుర్ఘటమైన కార్యక్రమం పైవేసుకున్నందులకు దానిని అనివార్యముగా నిర్వహింపవలేను కదా. అందుకు నా ప్రియ శిష్యుడు నక్షత్రకును కూడా పిలిచదా. శిష్య నక్షత్రగా, నక్షత్రగా హలో నక్షత్రగా లెక్కలేని రొక్కం బడిగి హరిశ్చంద్రుడు చేదిక్కించుకున్నటయే కాక అతను మరి ఆశ్రమం వైపు వచ్చినట్లుగా పన్నుగడ పన్నాడా. అతని మనము ఆకర్షింప శృంగార రూపురేఖ విలాసనకు మాతాంగాలను ఇదివరకు నేను సృజించుతుంది. ఈ విషయంలో నీవు అప్రమత్తుడవై నాకు సహాయపడవలేము నక్షత్రక. నేనా గురుదేవ, ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాల వాపీజనము వలె దినదినము అడగట్టు తినమున్నది మహాత్మ. ఆ దుష్ట వశిష్ఠుని నామము నా ముందు ఉచ్చరింపకము. ఆగ్రహింపగా అనుగ్రహింపుడు మహాత్మ. మరి తమ శిష్యుండును నక్షత్రగా నామధేయుండును
ఘడియలో విద్యను నీకు కరకరామలకు గావించిన అదే మహాత్మా. మరి ఆ పట్టుబడులు ఎక్కడ కాగదానని నక్షత్రక తొందరపడకుము చూడము నక్షత్రక ఏమి ఆ సవడి అదిగో హరిశ్చంద్రుడు వాయువేగ మనోవేగముతో రథారుడై చంద్రమతిలో దాసులతో ఇదే వచ్చుతున్నాడు. నక్షత్రక సర్వము మనం అనుకున్నట్టే జరుగుతున్నది. ఇక మన ఆశ్రమం చూడడం కదా. వెబ్బులి ఎంతలో అద్భుతమైనది సత్యకీర్తి. ఇది ఒక ముందాశ్రమైన సత్యకీర్తి. ఇది ఒక ప్రశాంతమైన ముందాశ్రమం ప్రాంత భూమి. చూడు మున్యాశ్రమము ఇందు వేట కడంగరాదు. ఎరుకులను దూరముగా పోయి వేటాడమనము. అట్లే ప్రభు. సత్యకీర్తి, చంద్రమతి లోహిదాసులు ఎంత దూరంలో ఉన్నారు చూడుము. అట్లే ప్రభు. ఇది ఒక మున్యాశ్రమము.
ఇచ్చట మునులు మనకు సందర్శనీయులు. ఈ ఆశ్రమం ఎవరిదో కదా నాథ. దేవి విశ్వామిత్ర నామశ్రవణ మాత్రమున అట్లంక పడితేవేమి నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమమునందునను నా మనం వేలపోయినది. నాకును అట్లే ఉన్నది. సిద్ధపేటకు కలవరపడుతున్నది దేవి. అట్లే కావచ్చును. సర్వాంగంలో ఉచిత శ్రమ కల్పించుడు చేసి కాబోలు దేవి. నాథ, నాకు పకటి వేళ నిద్ర వస్తున్నది. అలాగైనా ఈ క్రమావి గున్న నీడ చిగురుటాకు సజ్జనరి పరిచద నా యొక్క తలంపు తలగడగ నమర్చుకొని ఇంచుకంతసేపు సుఖనిద్ర పొందదగము. ప్రేయసి, పగటి వేళ నిద్రకి ఏర్పడినది కాదు. నిద్ర ఎన్నను స్వరణకు వచ్చింది. నిన్నటి రే అపరాయామను నేనొక దుస్వప్నము కంటిని. అది ఎట్టిదో కదా నాథ. దేవి, నిజ పురోహిత విద్వచనములతో పేరోలదనుకుండా అతి మాత్ర తేజో విరాజకు ఒక మునిరాజు కనుగొన అగ్నిగణములు ఉమేసుండ సమీపించి అకారణముగా ఉన్నతమైన సింహాసనము నుండి నన్ను నేలను పడదోసి, దేవి మన రాజ్య సర్వస్వమును బారదోలి మన కట్టుబట్టలతో నట్టడవులకు బారదోలి అందు పడరాని పాటలు పడుచుంటివి. ఇంతలో మెలకోగలిగినది దేవి. అయ్యయ్యో, ఎంత దుస్వప్నముల కంటే ఇవన్నీ మనకు అశుభములనే సూచించుతున్నవి. నిన్నటి రేయి నాకు అట్టి కలవే వచ్చినది నాథ. దేవి, మీకు ఎట్టేసంలో రావు. నిన్నటి దినమున విశ్రామించుకునే ధనము తన వెంట తీసుకుని పోక మనకలేమితులు చెత్తమును ఏదో విచారించు వినియోగించుకుని ఆయనను ఇలాంటివి దేహప్రమ సంతర్పణ శాంతింప చేదగలను. ఆయనను ఈ పట్టునుగా వినోదపు కాలం పెట్టు ఈ ఆశ్రమ సంగీత పాఠకులను దగ్గరలేరే. రాజలోక బిడోజా జోహార్ రాజా జోహార్. సత్యకీర్తి, ఈమె ఏ కులము వారు? రాజేంద్ర కులముతో పైన నేనా? ఆయనను మేము మాతాంగ కన్యలు. కొంత తడము ఈ అంగనాల సంకేతం ఎందుమా? కాలక్షేపములకు ఇప్పుడు ఇదే మంచి మార్గము. ఓ మాతాంగ, మా మహారాజు గారి చెట్లు నీ సంగీత కళా కౌశలు ప్రసిప్పుడు మహాభాగ్యం. రారా కౌపటి
వీరు పాడుతున్న గీతికలో అంతగా అర్థము కాలేదు, కానీ ఈమె కంఠస్వరం మాత్రము వీణానాదంతో శ్రోత ప్రేమగా ఉన్నది. కావున వీరికి ఈ ముక్తాహారము భకృతిగా ఇచ్చి ఆవులకు పంపివేయము. ఓ మాతాంగంగన్న, మా మహారాజు గారి మీద ఇచ్చిన ఈ భౌకృతిని పరిగ్రహింపుడు. రాజేంద్ర, అర్జునులై వచ్చిన వారిని వ్యర్థముగా పంపివేయుట నీ వంటి దాతకు తగిన పని అయినను ఆ ముక్తాహారము మాకెందులకు? ఇంకేమి కావాలి? ఏమి కావాలా రాజా? రాజా ఒకే ఒక్క బారు రాజా, ఒకే ఒక్క బారు ఆశ్రేష సఖ్యంబు నాకు సగినది చాలదా? సత్యకీర్తి, వీరి మాటలు నాకు అర్థం కాలేదు. నీవు నా ఆవులకు పంపివేయము. మా తండ్రి గారి విశ్వామిత్రుడితో చెప్పి నిన్ను నీకున్న ఈ విసరను తీసుకున్నాను. నన్ను ఈ పేరునే పిలవలేదు. నాథ, ఈమె విశ్వామిత్ర మహర్షి కుమార్తె అయినచో మారితే ఎట్లయినది? ఏమో దేవి, ఇది అంతయో ఇంద్రజాలమాల ఉన్నది. ఇంతకు ఏదో దుర్యోగం కొరకై మనము ఈ ఆశ్రమ ప్రాంతమునకు చేరుతుంది. సత్యకీర్తి, ప్రళయకాల ధారాధార గజ్జను కాని అయినా ఆ సింహనాదము విశ్వామిత్రుడిది కాక మరి ఎవరిది? ఇప్పుడైతే దేవి జయకుము కుర్రవాణి దగ్గరగా తీసుకుని నిరపరాధులమైన మనలో మాత్రం విశ్వామిత్రుడు ఏమి చేయగలడు దేవి? ఇప్పుడు ఎక్కడకు పోయేదవరా పాపి? అడుగు పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదములు ఓడాలంటబడుచున్నావరా దుష్ట! ఇప్పుడు మా పాదములు మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నచ్చుచునే ఉన్నవి. ఓరి మాయాభి, మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించకు నీకెవరు అధికారం ఇచ్చిదో తొలిత చెప్పు. నీ రాగాధికారము తపస్సులమైన మా ఎడల పనికి వచ్చునురా. ఒకవేళ పనికి వచ్చినను వచ్చితో ఇట్లా ఆశ్రమంలో పవిత్రమవుతుందే కాక అర్జునుడే వచ్చిన నా కూతురు వర్గముగా బాధించుతుంది. నీ తాత ముళ్ళేమి వారి కథ పెడితే ఏమిరా? మున్నెవరు రాజులు లేరా? వేటకు రారా? నీ మృగయ విహార మృగమా వంటి జడదారుడు ఆశ్రమంలే గాని పనికిరావా ఏమి? భూచక్రమందరి రాజులల్ల మా బాధాక్రాంతులై ఉండా, భూచక్రమందరి రాజులల్ల మా బాధాక్రాంతులై ఉండా, నీవి చక్రవర్తి పదవును విరవీగుడంతయు మా వంటి మునుడి ఆశ్రమం వాడు చేయటికేనని నాకు ఇదివరకు తెలిసినది కాదు. బ్రాహ్మణుడు నీవేమే మనరించను మంచిదనుచు ఇచ్చకములాడుచు పొట్ట పోషించుకుంటున్న ఆ దుష్ట వశిష్ఠుడనుకుంటున్నా. నీ
వనరించిన ఈ అపకృతికి ప్రతి విధానము చేయకుంటకు మేము అసమర్థులమా? ఆహా, నేడు కదా నా శిరస్సునకు ఉత్తమాంగమని నామం చెల్లినది. మునింద్ర, ఎరుగక చేసిన నా అపరాధములు క్షమింపమయ్యా. ఓరి వాచాల ఎరుగలా అపరబ్రహ్మనైన ఈ విశ్వామిత్రుని ఎరుగవా? అపరబ్రహ్మలకు పెరుగుతున్న వారెవరు మహాత్మా? అయినదాని వ్యర్థ వాచాల ప్రసంగము. మేము అపరబ్రహ్మణమైన అగ్ని మా దేజములకు తీటు రాదని నిజంగా నీ వెరిగిన వాడమైనచో ఎండకం నెరుగుని సుకుమార శరీర తామ తల్లి నా ముద్దుల కూతురు అన్నము రాని రాదు నీ వచ్చిందని ఇంకా ఒడిలో వరాల కుప్పలు గుర్తమని గంపుడు పేరాసతో పరుగునెత్తుకుని వచ్చాను. పగరుచే మమ్మ కూడా గణింపక నాలుకను గొయ్యిపూరినది మమ్మెరింగి. ఓహో, నీ విషయమును మేము ఉపేక్షాభావన ఉండరాదు. దుర్మతి కుసుమగోవులైన రాజ్య బింబాసుల పైన మోమాట మించుకైన లేక నాలుకలు గోయిదన్న నీ నాలుగు ఇప్పుడు 1000 చీలికలు నీ ముఖము చూసిన కూడా నెయ్యి పోసిన అగ్గిమని నా మనంబు భగ్గున మండుతున్నది రా ధర్మదాంత. నేను అనుభవించిన నీవు తప్పులే అమ్మాటికి అయినను క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు దీర్ఘకోపము వలదు మహాత్మా.
నన్ను చేపట్టిందాక మీ పాద పద్మాలు మహాత్మా. అవునా? ఏమి ఇతని శాంత స్వభావము క్షమాగుణ సంపత్తి అంత ఎప్పుచున్నది. విరాగులమై సంసారమును బాసి తపస్సు చేసుకునిచున్న మాకి దీర్ఘ కోపము చనదు. హరిశ్చంద్ర, నీ తప్పులని నీ వద్దనే ఉండనిమ్ము. శరణాగత రక్షణ అవశ్య కర్తవ్యము కనుక నీ భయము విడిచి నిన్ను చేపట్టినారము. నా ఉపదేశం మండు గలదు. ఆ దానిని తప్పక మేరకు ప్రవర్తించువేని నా కోపాగ్ని విశేషముగా చల్లారును. దేవోపదేశములకు పరిగ్రహింపుటకు సిద్ధముగా ఉన్నాను మహాత్మా. పాపకార్యములకు నన్ను మీరు పురుకొల్పుదురా మహాత్మా. ఎట్టి పాప కృత్యములైనను మా యాజ్ఞ అయిన వెనుకయ్యవి పుణ్య కృత్యములుగా మారవలసినదే. మీరు అపర బ్రహ్మలు కదా హరిశ్చంద్ర, నా మహిమలు ఇప్పుడు నీకు బాగుగా తెలిసి వచ్చినవి కానీ అన్యాలోచనలేలా అన్యాలోచనలేలా ఇచ్చితి వివాహం వాడుమా నేడు మా కన్యారత్నములను స్వరూపవతి గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిన్ ఇచ్చితి వివాహం వాడుమా నేడు మా కన్యారత్నమునం. ఇది ఎంతైనా సరైన ఉపదేశమా? అంటన్ గోడని వాళ్ళ కన్యలతోనా నేనే పెళ్లి పేరంటాను. అంటూడని మేల్పు సాక్షిగా వివాహం పైన కళ్ళం వివాహం వాడుటే ధర్మమా. నీవు లేని సంబంధములు కల్పించుకుని మాతో నిర్భయముగా ప్రతివాదము చేయుచున్నందుకు పిడుగుబట్టి మా శాపం తెలియజేసిన వారి అపరాధము క్షమించమయ్యా. ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంత కపట కృత్యములను జనించుతుంటివిరా. మీ తప్పుడని నీవు క్షమించినాము. ఇంకా మా ఆనందం సకల ధర్మ స్వరూపులకు మీరు నాకిట్టి దురోపదేశముల పాడి ఆ మహాత్మా వంశము నిలుపదే కదా.
రాజ్యము నిల్పనే కదా మునింద్ర ఎవ్వరములకు రెండింటికి చెడు మార్గమున నేల త్రొక్కమందురయ్యా దురంతమైన పాపకార్యము ఆచరించి ముందు వచ్చి పరసౌఖ్యములకు నన్ను చెడమందురా మహాత్మా. ఓరి వెకిలి, ఎప్పుడో వచ్చి స్వర్గ సౌఖ్యములు నమ్మి ఇప్పుడు కంటి కనపడుతున్న సామ్రాజ్యాది ఉత్తమ భోగములు విడుచు వెళ్ళివాడెందైనను కలడా? ఆ కలడా నా కూతురును పెండి ఆడుకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గదూరము తెరచబట్టబడి ఉండుననుకుంటివా ఏమి? నీ వంటి తుచ్చరాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం అను వాక్యము విను. కాక పెద్ద ప్రతిపాదము చాలించి మా యాజ్ఞ ప్రకారము పంచమ గంజను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాది ఉత్తమ భోగములతో పాటు ఈ అంగళవార భోగములు యథేచ్ఛగా అనుభవింపు. యావనికి కడగండ్లు అక్కడక్కట ఇది ఎందైనాను సరైన పోలయా మహాత్మా. మానుష జన్మ మెత్తినందులకు పాపలను శిక్షింప పైన దండధరుడు ఒకడు ఉన్నాడని అయినను దుష్కార్యములకు కొంత పోకుండా ఉండవలేను కదా మహాత్మా. ఏమా ఆ పాపిష్యముని భయము నీకేలా హరిస్తుందా? అరణం విచ్చదా నా కుమార్తెను వివాహమాడు సమయమున నీకు నేను అరణం విచ్చదా ఏమి కావలయునో అర్థంపుగా సంతాన పుంధనుడు ఇంకేమియో అరణం విచ్చదా ఏమి కావలయునో అర్థంపుమా. సాలిదే కానీ సిగ్గేలా అనుకో
నా కూతురు పెళ్లి ఆడినంత మాత్రమున నీకు లోకనిందయా? నీ మొగములు గట్టి భాగ్యమే కలిగిన నీ భోగ భాగ్యములు 3 పువ్వులు 6 కాయలుగా నిండి నీకు పట్ట భాగ్యములు ఉండక ఇతనే నూతన సృష్టికర్తగా దేవుడల్లుడల్చు ఎవరెవరందువా నరా సుర అసుర నరసుర అసుర యక్షగంధర్వుల నేనేమని ప్రత్యుత్తరమిత్తునయ్యా? నేనేమని ప్రత్యుత్తరమిత్తును? పొందది పలుకు పొందది పలుకు నవ్వైన బ్రహ్మత్వమే శంభు మరి ఎట్టి సంబంధము కౌశిక ఎందుకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా కంజను పరిగ్రహించువా లేదా చెప్పుము. నా రాజ్య సర్వసమాయనము వీడదనగా పంచమ కన్యను మాత్రము పరిగ్రహింపనయ్యా, పరిగ్రహింపను. హరిశ్చంద్ర, ఎందుకు ఈ పెక్కు మాటలు వృధా ప్రసంగములు? ఇంతకు మా కంజను పరిగ్రహించువా లేదా చెప్పుము. మునీంద్ర, నా రాజ్య సర్వసమునైనను వీడదనగా ఆ మాయ కన్యను మాత్రము పరిగ్రహింపనయ్యా. హరిశ్చంద్ర, ఆ మాట ఎందే నిలిచి ఉన్నాము. తప్పిపోయిన సదాశివుని పాదములు తప్పిన వారు అగుదు. చిరకాలం నుండి మరణ మాకు రాజ్యం వేరవలైన తలంపు మామది బాధించుచున్నది. నేటికి నీ ఔదార్యముచ్చే మాకది లభించనున్నది. ఇప్పుడే పట్టణంలో పోయి సింహాసనం అధిష్ఠించుదా. అది రాజపురుషుల అభ్యంతరం చెప్పకుండాకు ఏది నీ రాజముద్రికనేమో ఆడి తప్పకుండుము. ఆ
ఏమయ్యా మహాత్మా? నిస్సారపు గొడవలట, రాచరికపు సౌఖ్యములట. హరిశ్చంద్ర, వారి వైపులే మమ్మల్ని మాయాజాలమున మడవేయ నుంచిదివి కాబోలు. ఇలాంటి కుయుత్తులు నీకంటే మాకు లక్షలు లక్షలు తెలియను. రాజులందరిలో నీవేమో సత్యసంధుడవని వింటిని. నేటికి ఆ పేరు నేతి బీరకాయనది. మాట పదవి దాటక ముందే యోచించుకోవలసి ఉన్నది. పిదపై ప్రత్యాత్తాపం పొందిన ప్రయోజనమేమి? ఇంకా 1000 మాటలతో మాకు పని ఏమి? ప్రసంగాంతరం మన పొరపాటున అట్లాంటిని రాజ్యము నీ గీయదలచినది కాదు అని స్పష్టముగా చెప్పి వేయము. పిదప నేను ప్రత్యుత్తరం ఇచ్చిన చీ అనుము. నాథ, ఏల సందేహించదరు నాథ, ఏల సందేహించదరు. నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. నాథ, నేనొక పాటినే తమకు కర్తవ్యంబు బోధింప. ఈ ధర కాళాజీ మీకు ఒక్కరిగా మందోధిరాజనులు ఎవరు పాలించిరే. యా
ప్రాణేశ్వరి, నీవు నా పాలిట కల్పలతవు. అనుకూల దాంపత్యం ఇట్లు కదా ఉండవలేను. నీవి లోనకెక్కి దానదాన అట్లనే నాథ. ఓ భగవతి భూదేవి, సతతదాన క్రియా తిలక బ్రహ్మచిత్తమా
ఈ రాజ్యదానము ఈ చక్రము నిర్వక్రముగా పరిపాలించి ఈ కిరీటము ధరించి హరిశ్చంద్ర, నీ ఔదార్యము మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయుర ఆరోగ్యము కలుగుగాక. ఇక నీ భార్యాపుత్రులతో మా రాజ్యము వదిలి పొమ్ము. సత్యకీర్తిని మంత్రిత్వముకై ఇక్కడే ఉండవలేను. చిలుకుల లారముగా పెంచి కనకు గండ పిల్లి కవచపిట్లుగా నన్ను ఈ కవచంలో విమర్శించాలా ప్రభు? నేను మీ అన్న ఉండదగిన ప్రభు. చిన్నతనము నుండి నన్ను చేరగలి కుమారుని రీతిగా మన్ననలోన పెట్టి గుణనిధి జవదాట మాట నీవు ఇంకా కదలకున్నావే. నీవు పోయి పురం వెళ్ళి అలంకరించి బదిగే పట్టాభిషేకం మహోత్సవము జాట పంపుము. కిరీటము భద్రపరచుము. పట్టాభిషేక సమయంలో మేము అలంకరించు. సత్యకీర్తి, నీవింకా ఈ మహర్షిని ఆచరించుకొని కాలము వెళ్ళబుచ్చుకొను అయ్యా, కాలము వెళ్ళబుచ్చుకొను. సత్యకీర్తి పొమ్ము. హరిశ్చంద్ర, మాకును ఇంకా చాలా పొద్దుపోయినది. పొమ్ము. అటులనే మహాత్మా. హరిశ్చంద్ర ఉండుము. మరలా ఏమి మహాత్మా? సింహాసనంపై కూర్చుని రాజ్యం పేరు మాకు గాని ఈ మణిభూషణమును మీకేరా. మేము ఈ నగలని మా ఆశ్రమమును దిగబడిచి పొమ్ము. మీకే మహాత్మా, మీకే దిగవచ్చదను. పొమ్ము. అవునా, ఈ రాజేంద్రుడు ఎందును లోబడుకున్నాడే. దేవకన్యను మించిన అందాల రాశియకు మాతాంగాంగను కాదని ఇతను కామము జయించినాడు. కిరీటంపై తన్నినను దుర్భాషలాడినను తన మధుర భాషతో నన్ను మెప్పించి క్రోధమును కూడా జయించినాడు. సర్వరాజ్యమును తొనప్రాయముగా దానము గావించి లోభమును కూడా జయించినాడు. మరి హరిశ్చంద్రుని పట్టి పీడించుటెట్లు, అబద్ధమాడించుటెట్లు సృష్టించినది. హరిశ్చంద్రుడు రాజ్యదానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములను విడువమనే గాని
ఆనాడు యజ్ఞార్థమై ఇచ్చిన సొమ్ము మా సొమ్ము అతనికనే దాచిపెట్టి వచ్చింది కదా, దాన్ని నిరూపింపలేదు కదా. ఈ నెపమున అతన్ని పట్టి పీడించదా? ఎంతటి మోసగాడవురా! సత్యమన్నది పరవిత్తమును పాయసముగా భుజింపందుతువా. ఎక్కిన గూటిగా సపడు దుర్బుద్ధులు ప్రసంగించుగా. ఓరి దుర్మదాంత, మా రుణధనం వెగవేయనించితివిలా. మునింద్ర, ఎక్కడి దారుణంబు, ఎక్కడి దారుణం, ఎక్కడి దారుణంబా, ఎక్కడి దారుణంబా, ఎక్కడి దారుణంబా, అసలు లేదా చూసి మొట్లే ఎట్లు రాడును. ఆ మాట దాటిపోవడమా ఈ మర్యాదకు సత్యమూర్తి సత్యమూర్తి అని ఎట్లా లోకము అన్నాడు. అక్కరయ్యమై ప్రాణమిచ్చిన రక్కం ఎక్కడ దాచినావురా? ఎక్కడ దాచినావు? ఎక్కడ దాచినావు? మమ్ము ఎంత అన్యాయముగా బాధించుట పాడి ఆ మహాత్మా ధరణి సర్వస్వము. మునింద్ర, ధరణి సర్వస్వము మీకే చాతగాని ఏడ్పు ముందు ఏడ్చుటెందులకు, పిదప తుడుల పోతలు కూయుటెందులకు. అలనాడు యజ్ఞార్థమై ఇచ్చిన సొమ్ము మా సొమ్ము, మా సొమ్ము మేము అడుగుతా లేని ఎప్పుడు తలలు కట్టుతాయా? ఇప్పుడు గావించిన ఈ రాజధానము కూడా లేని ఎప్పుడు చేరిందా ఏమి చెప్పుము. మునింద్ర, కోపింపకుడు మహాత్మా. ఇప్పుడు చేత అవకాశం లేని నీచ దరిద్ర గతి అందున్నాడు కదా మహాత్మా. నన్ను ఏమి చేయమందు? ఒక్క మాసంబు గడువు సంగిన నీ సొమ్ము ఏ పాటునైనా పడి నీ సొమ్ము చెల్లించదు మహాత్మా, నీ సొమ్ము చెల్లించదు. హరిశ్చంద్ర, వదిలివేయుడు మహాత్మా. ముందే ఇట్లా అడుగుకుని ఎంత బాగుండు. సరే పొమ్ము. హరిశ్చంద్ర, మాకింక మరి ఒక సందేహం బాధించుతున్నది. ఏమది మహాత్మా? నీకు దినదినము లభించు ద్రవ్యం అన్నపానాదుల కింద వేయపరపున్న మా రుణం పెట్లు తీరగలదు. ఎప్పటిదప్పుడు పుచ్చుకుని చుండినా మీకును మాకును సౌలభ్యముగా ఉండును. ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు. కావున మీ పైన తరువుగా నా ప్రియ శిష్యుడు నక్షత్రకుని పంపిదా. నక్షత్రగా 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 ఇతడు హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన రొక్కము నెల దినములలో ఇచ్చినట. అందులో ఒక్క గవ్వైనను దిగబెట్టక కూర్చుకొని రమ్ము. గురుదేవ, మరి నా విషయం కూడా తెలుసు. హరిశ్చంద్ర, మునింద్ర, ఇతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. అవునయ్యా. చిన్ననాటి నుండి కడు గారాభమున పెరిగినవాడు. ఆయాసమునకు ఓర్వడు. ఒట్టి అలిపిరికి ఆకలైనప్పుడు చిన్నగా అన్నము కూడా అడుగనేరడు. కావున నిన్ను ముప్పుడుగా తప్పింపక నా మారుగా చూసుకోము. మునింద్ర, సాధ్యమైనంత వరకు అట్లే చూసుకునేది. గురుదేవ, సాధ్య అసాధ్యమని అనుతున్నాడు. ఒకవేళ అసాధ్యమైన నక్షత్రగా సాధ్య అసాధ్యములవి ముందున్నవి.
అవి నా చేతున్నవి, తొందరపడు. హరిశ్చంద్ర, నా ఎంత వాణి ఉపదేశం త్రోచివేసి పడరాని యొక్క చాట్లకు తల ఎగిరిపోవచ్చున్నావే. ఈ రాజ్యంలో నీకు కడకు పిడికలు అడుగులైన నువ్వు దొరకనీయకుండా గట్టిగా కట్టడి చేసిన మరి మా ఎప్పటికి తీర్చిపోయి నీకు ఈ నిష్కారణ బాధ ఎందులకు? చక్కదనాలు చుక్కయ్యకు నా పెంపుడు కూతురు పెండిగాడు. అట్లుగానితో నీవు వడుపాట్లు కుక్కలు మరవు. ఒక్క వంద భోజేస్తున్నాను మహానుభావం. పొద్దున వెంకటేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదించి 100 రూపాయలు బహుకరించారు. లోపూడి ఈ తల్లి ఎప్పుడు వారిని వెళ్ళవెళ్ళ కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నామండి. అది ఎంతయో కర్మాధీనము కానిది కాదన్ మటికిన్ కానది కాకమానదెప్పుడు కానిది కాదన్ మటికిన్ కానది కాకమానదెప్పుడు అది అది దైవ ఆ విధి నరింగి చింతపడపుడు కానిది కాదన్ నటికిన్ కానది కాకమానదెప్పుడు నేను ఈ కష్టములను అధికంగా భావించలేదయ్యా. నేను పోయి వస్తున్న మా గతి ఎట్లున్నాను? ఇక నేను పోయిన మహాత్మా కొమ్ము ఇనుప గజ్జల తల్లి పెద్దమ్మ కిరు చెప్పులు జోడు దొరుకుని నీకు ముందు ద్రౌపదిచుండగా నీవు నా మాట ఎట్టుందువు. ముందు మహారంగంలో ఎత్తి మారుతూ కాలండా ముందు విరిగి సింహాసన సాత్వాది క్రూర ముఖములు భయంకరాలు విని అయ్యో ఈ మాయమూడ నాకు కట్టింత చేడు చేకూర్చుదా అని దుఃఖము రాల్చుకొనున్నా ఏడ్చి నీ మగ కొట్టినప్పుడు కానీ నా మాటలు నీకు రుచింపము. రోగికి పత్యాన్నహారము చదివేదునా? గురుదేవ, నన్ను ఒక సందేహం బాధించుచున్నది. ఏమది నక్షత్రక? ఇంతకు అతడు మనకివ్వలసిన రొక్కమేంతో సెలవిచ్చిత్ర కాదు. నక్షత్రక, అతడు మనకి ఇవ్వవలసిన రొక్కము మిక్కిలి స్వల్పము. మిక్కిలి స్వల్పము. ఆకాశం నంద నక్షత్రములను భూమండలమందు ఇసుకరేణువులను ఈ రెండింటిని కుడింపుగా వచ్చు అర్థమే హరిశ్చంద్రుడు నాకు ఇవ్వవలసిన రక్కము. కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము అతడు ఇచ్చుతూనే ఉండవలెను.
మనం పుచ్చుకొనుతూనే ఉండవు. నేను నక్షత్రక మార్గ మధ్యమున హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కం ఎంత అని ఎవరైనా అడిగినచ్చో ఏమో చెప్పుతున్నాను వినుము. దంతావలంబుపై బలవంతంగా కండు నిలిచి పైకి నక్షత్రగా ఇందుకు విశేషం ఒకటి ఉన్నది. అటులో పైకి రూపిన రత్నము నా తపశక్తి చేత ఆకాశంలోకి అందజేసి అక్కడ చేతులు అందులోకే కొలుచుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణం నక్షత్రగా సంధ్యావందనమే రాదంటివి కదా. మార్గ మధ్యమున మరచిన ప్రమాదము. ఒకసారి నా ఎదుట వల్లివేయము. గురుదేవ ఈ విధముగా అడిగి ప్రయత్నించదను. హరిశ్చంద్రుడు అడవులు వెంట పోవుచున్నాడు. నీవును అతని వెంట నేగి అతడు ఆ ప్రదేశంలో గణించిన రొక్కం బొక్క కాసైన వైపనీక కూర్చుకొనుసు అహోరాత్రం మగలు గాఢ ప్రయాణం అనందింపజేసి అన్నపానాదులు గడమేయకుండా చూసుకుంటూ కోపం అదలించి ఒప్పించి మెప్పించి నక్షత్రక ఎటులనైనను అతని ఒక్క అబద్ధం ఆడింపు. ఒక్క అబద్ధం చరణ గురుదేవ. అతను ఆడవరని గాని ఒక్కటేమిటి మహాత్మ లక్ష అబద్ధం ఆడించాడు. నక్షత్రక హరిశ్చంద్రుడు అయోధ్య చక్రవర్తి. అంత తేలిగ్గా అబద్ధం ఆడునా? అదే ప్రయత్నించము. ఎప్పటికప్పుడు నీ వెంట హరిశ్చంద్రుడి అబద్ధం ఆడించే ఉపాయము నీకు చాలా వేస్తూనే ఉంది. నక్షత్రక పోయినంబు అడవులందు అన్నపానాదులు గడమీయకుండా ఆయాసం నీరసం రాకుండా నీకు మంత్రోపదేశం చేసిన నక్షత్రక. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. జై భవ, యశస్వి భవ, విజయ భవ. పోయినము నక్షత్రగా పోయిన హరిశ్చంద్రుడట సత్యసంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, చూసిద్వా నీ హరిశ్చంద్రుడి గత ఏమైనదో? తన సర్వరాజ్యమును చేజిక్కించుకున్నాను. కట్టుబట్టలతో అతని నట్టలకు మారతోలేను. అతనిపై తరువుగా నా శిష్యుడు నక్షత్రకుని కూడా పంపితుని. ఇక నీ హరిశ్చంద్రుడితో లెక్కలేనన్ని బొంకులు బొంకించి పిదపొన్న బంధువు ప్రకారము నీ తల గొరిగించి పిండి చుక్కను పెట్టించి కలవాహన మెక్కించి ఆ ఆ దేవగణముల మధ్య నీకు సిగ్గున కూర్చదా హరిశ్చంద్రుడట సత్యసంధుడట